ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది పరిపాలన? బ్రహ్మాండంగా మాకైతే చాలా బాగుంది. ఉమ్. అంటే ఏ విషయంలో అంటారు? అంటే పథకాల అభివృద్ధి? పథకాలు, అభివృద్ధి, స్కూల్లో పిల్లలకు భోజనం కానీ అన్ని రకాల బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. అంటే గత ప్రభుత్వం కూడా చూశారు కదా 14 సంవత్సరాలు, అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది? ఇదే బాగా మాకు ఎప్పటి నుంచి మేము వైఎస్ఆర్ ఎప్పుడు ఇదే బాగుంది అనేవాళ్ళే, కానీ మేము ఏ రోజు దాన్ని పట్టించుకొని పాపమే పోలేదు. మాదైతే ఇదే. మరి అంటే ఈ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందంటారా జనాలు? బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు పాపం ఇంటికి వచ్చి అన్ని పనులు చేయించి అర్హులైన వాళ్ళకి అన్ని ఇచ్చి పోతా ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఇక్కడ గెలిచాడు కదా 2 సార్లు, మరి ఏమన్నా చేశాడా అభివృద్ధి ఏమన్నా? ఏదో ఆయనకు తగ్గపోయింది చేసినాడేమో, మనకు తెలియదు, మేమేం చూడలేదు దాని గురించి. ఈసారి అయితే పైన ఏది ఉంటుంది అంటారు మరి? అంటే 3 పార్టీలు ఏమో టీడీపీలో ఉన్నాయి, మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుందనే ఆలోచన. ఎలా ఉందండి? అంటే 5 సంవత్సరాల పరిపాలన జగన్ చూశారు, అంతకుముందు 14 సంవత్సరాలు టీడీపీ చూశారు, ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది సార్. బాగా పథకాలన్నీ అమలు చేశాడు. అమలు చేసిన పథకాలన్నీ ఇచ్చాడు, బాగా ఇచ్చేసాడు. అంటే గతంకు ఇప్పటికి రైతులకి ఎట్లాంటి ఇది ఉందంటారు? రైతులకు ఇప్పుడు బాగుంది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రైతులకు బాగా ఇది వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ సచివాలయం పెట్టాడు కదా, అంటే ఉపయోగమేనా నష్టమా? ఉపయోగమే సార్. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది ఉపయోగం లేదు అన్నట్టుగానే చెప్తున్నారు కదా. వాళ్ళు సార్ పార్టీకి డ్యామేజ్ చేయడానికి ఏదైనా చెప్తారు సార్. మరి మీ హిందూపురం ఈసారి ఎలా ఉంటుంది మరి? మా హిందూపురి సార్ దీపిక అక్క గ్యారెంటీ గెలుస్తుంది. ఎందుకంటే దీపికా గారే లోకల్గా ఉండే నాయకులు అయితే బాగా ఇచ్చేస్తారు సార్. ఇప్పుడు బాలకృష్ణ అంటున్నారు కదా, బాలకృష్ణ ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు, ఆయన ఇక్కడ రాడు. ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళలో ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో 5 ఏళ్ళు అయింది. ఇండోపురికి వచ్చి దాదాపు 3 ఆటలు 4 గంటలు వచ్చింటాడు. ఏం అసలు ఆయన వర్క్ చేయడు, ఏం చేయడు. ఇక్కడ హ్యాట్రిక్ గెలిచాడు కదా ఆయన, మరి బాలకృష్ణ హ్యాట్రిక్ లేదు సార్, 2 టైమ్స్. ఈసారి ఖచ్చితంగా దీపిక గారు గెలుస్తారు. అంటే ఇది టీడీపీ కంచుకోట అని ఒకటి ఉంది హిందూపురంకి, మరి ఒకటి ఉంది లేదంటే లేదు. కాకపోతే ఈసారి దీపిక అక్కకి బాగా ఇది. జగన్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుందంట? బాగుంది. సంక్షేమ పథకాలు కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక 45 ఏళ్ళకి ఈబీసీ నేస్తం కానీ, మళ్ళీ వచ్చేసి చేయూత, అమ్మఒడి, ఇవన్నీ బాగా వస్తున్నాడు సార్. గతం టీడీపీ గతంలో ఆయనే కొన్ని చేసినాడు, అంత ఆయన ఈయన 5 ఏళ్ళు చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన 14 ఏళ్ళు చేసినాడు. ఎట్లా చెప్పండి, సరిపోదంట. అంటే 5 జనకి టైం చాలదు అని 14 ఏళ్ళు చేసినాడు. 5 ఏళ్ళకే ఇంత మాత్రము బాగుంది. గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ ఎలా ఉంటారు? ఏది బాగుందంట? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఎందుకు? ఎందుకంటే మన కన్న సప్లా బాగా చేస్తా ఉన్నాడు. ఏం పర్వాలేమ్మా, అందుకని ఇది బాగుందంట. బాగుంది. మరి ఈసారి మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు? వైసీపీ వస్తుందా టీడీపీ? ఇదే జగన్మోహన్ రెడ్డి. అంతేనా? జగన్మోహన్ రెడ్డి టైం లేదనమాట. 5 ఏళ్ళ ఏం చేస్తారు చెప్పండి. అదే ఇంకా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నేళ్ళు ఉన్నాడో అంత వస్తే ఇంప్రూవ్మెంట్ ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగుంటుంది.